మన అదృష్టం దాన్ని బట్టి ఎవరికి వస్తుందో వాళ్ళకు వస్తుంది. ఆ రాని వాళ్లకు మిగతా ఇంకో రకంగా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడమా ఆలోచన చేస్తాం. ఎక్కడ కూడా నేను నీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి తీసుకోవడం కానీ, గతంలో లాగా మావోడని ఇవ్వడం కానీ, ఇంకో పార్టీ అని కానీ అట్లా లేదు. కేవలం పేదవాళ్ళకి దక్కాలే. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మధ్యవర్తులు దళారీ లేకుండా పేదలకు చెందాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే పారదర్శకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో 1కి 2 సార్లు ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకు మేము మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే, ఎలిజిబుల్ లేని వాళ్లకు ఇవ్వకుండా పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఈ ఇండ్లు దక్కాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే 1కి 10 సార్లు స్క్రూటినీ చేస్తూ ఉన్నాం, వెరిఫై చేస్తూ ఉన్నాం. త్వరలోనే అర్బన్లో కూడా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కూడా పారదర్శకంగా జరుగుతుంది.